హలో గైస్, వెల్కమ్ టు విఎస్పీఆర్ అమ్మస్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన టమాటా కారం ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 5-6 ఎండుమిర్చి వరకు తీసుకోవాలి. ఇందులోనే 3 వరకు తెల్లెల్లిగడ్డలు కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు టమాటాలు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా తీసుకొని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో కొద్దిగా ఆవాలు వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా వేగేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు వేగే టైంలో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కారంని కూడా ఇందులో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఈ కారాన్ని బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకు మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది, లేదా పచ్చివాసనగా ఉంటుంది. బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు ఇలాగనే బాగా ఫ్రై చేసుకోవాలి కారంని. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన టమాటా కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంతోనే ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పెనం పెట్టుకొని అందులో దోశ బ్యాటర్, పెనం హీట్ అయ్యాక దోశ బ్యాటర్ని యాడ్ చేసుకొని పల్చని దోశలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటా కారంని కూడా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకొని దోశకంతా స్ప్రెడ్ అయ్యేటట్టు దాన్ని మిక్స్ చేసుకోవాలి. 4 సైడ్స్ దోశకి కారాన్ని బాగా పట్టించాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోని బాగా కలిపాక ఇప్పుడు ఇందులో మనం ఒక ఎగ్ వరకు తీసుకొని పగలగొట్టి ఆ కారం పైన ఆ ఎగ్ని వేద్దాం. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కారంలో ఉండే సాల్టే సరిపోతుంది దోశకి కూడా. ఇప్పుడు 2 వైపులు దోశని బాగా తిప్పించి కాల్చుకొని తీసుకోవాలి. బాగా చూసారు కదా ఎంత రెడ్గా కాలిందో. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా చేసుకున్న టమాటా కారంతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన టమాటా కారం విత్ ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.